భారతీయ సినీ చరిత్రలో అపారమైన గుర్తింపుని పొందిన నటి కేఆర్ విజయ. సాంఘిక చిత్రాలతో పాటు క్లాసికల్ చిత్రాల్లో విశిష్టమైన పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేశారు. క్లాసికల్ సినిమాల్లో భారతీయ సంప్రదాయ నృత్యాలకు కేఆర్ విజయ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు మెప్పించదగినవే. కేఆర్ విజయ 1948 ఆగస్టు 30వ తేదీన కేరళలోని త్రిశూర్ జిల్లాలో జన్మించారు. కేఆర్ విజయ అసలు పేరు దేవిక. బాల్యం నుంచి కేఆర్ విజయకు కళల పట్ల ఆసక్తి చూపించారు. నృత్యం, సంగీతంలో శిక్షణ పొందారు. కేరళలో విద్యాభ్యాసం అభ్యసించిన కేఆర్ విజయ 1963లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1963లో తొలిసారిగా ఆమె తమిళ చిత్రం కర్ణాలో అవకాశం వచ్చింది. తొలి చిత్రమే అయినప్పటికీ కేఆర్ విజయ తన నట విశ్వరూపాన్నే ప్రదర్శించిందని చెప్పాలి. ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు. తొలి చిత్రంతోనే తనను తాను నిరూపించుకున్న కేఆర్ విజయ తిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విరివిగా నటించారు. కేఆర్ విజయ అనగానే గుర్తుండిపోయే సినిమాలు కొన్నున్నాయి. స్వర్గసీమ, కలిసుందాంరా, మానసపుత్రుడు తదితర చిత్రాలతో పాటు పలు పౌరాణిక సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తిరుమల పెరుమై, పుకారి అనే తమిళ సినిమాలు, అచ్చు వింటే వీడు, భారతం వంటి మలయాళ చిత్రాలు పేర్లు తెచ్చిపెట్టాయి. కేఆర్ విజయ నటనా కౌశల్యానికి ముగ్ధులైన ప్రేక్షకులు ఆమెను ముద్దుగా అమృత కలశ అని పిలుచుకునేవారు. దేవతా పాత్రలు అంటే కేఆర్ విజయనే గుర్తుకొస్తుంది. మరి ఓ చిన్న షాట్ కోసమైనా సరే ఆమె గంటల తరబడి మేకప్ వేయించుకునేందుకు సదా సిద్ధంగా ఉండేవారు. దేవతా పాత్రలంటే ఆమెకు అంతటి వల్ల మాలిన అభిమానం. ఇక ప్రేక్షకులు కూడా ఆమెను దేవతగానే ఆరాధించేవారు, అభిమానించేవారు. ఆ పాత్రల్లో ఆమెను చూసి మురిసిపోయేవారు. సినీ రంగంలో స్టార్ హోదాను సొంతం చేసుకున్న వివాహం తర్వాత వ్యక్తిగత జీవితాన్ని సాదాసీదాగా గడిపేశారు. 1963లో సినీ రంగ ప్రవేశం చేసిన కేఆర్ విజయ 1973లో విజయేంద్రను వివాహం చేసుకున్నారు. కుమార్తె జన్మించిన తరువాత ఆమె కుటుంబానికి పెద్దపీట వేశారు. సినిమా రంగంలో దేవతామూర్తిగా పూజలందుకున్న కేఆర్ విజయ నంది, కలైమామణి, పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. పలు రకాలైన ధార్మిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.